నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశీతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. చేతిలో గదనే ధరించినటువంటి విభీషణుడు ఆ విధంగా సైన్యాలందరినీ కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమంగా స్థానాల్లో ఉన్నట్టుగా చూసుకుంటూ రామలక్ష్మణుడు ఉన్న చోటికి చాలా వేగంగా వచ్చాడు. గద భుజాన పెట్టుకుని అలా వస్తుంటే ఆయన్ని చూసి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి వానరులు మళ్ళీ ఇంద్రజిత్ వచ్చేసాడే అనుకుని భయపడి అటు ఇటు పారిపోతున్నారు చాలా వేగంగా. వాళ్ళు ఎందుకు పారిపోతున్నారో అని వాళ్ళ రాజు అయినటువంటి సుగ్రీవుడు ముందు ఆయన ఎందుకు పారిపోతున్నారు అనేటువంటి విషయం తెలియలేదు. కానీ ఇంతలోకే అంగదుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే
జాంబవంతుడిని పిలిచి సుగ్రీవుడు, అయ్యా నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళందరికీ వచ్చినటువంటి వాడు విభీషణుడు, అంగదుడు కాదని చెప్పి, ఇంద్రజిత్తు కాదని చెప్పి వాళ్ళ భయం పోగొట్టి రావాల్సిందే అని చెప్పి ఆయన పంపించాడు జాంబవంతుని. జాంబవంతుని ఎందుకు పంపించాడు? అందరికంటే వృద్ధుడు ఆయన పంపించడం ఎందుకు జాంబవంతుడిని వాళ్ళందరికీ కూడా చెప్పడానికంటే దానికి ఒక కారణం ఉంది. జాంబవంతుని మీద మొత్తం వాళ్ళ ఎలుగుబంట్ల సైన్యానికి కాదు, వానర సైన్యం, వానరులకి అందరికీ కూడా జాంబవంతుడంటే చాలా గౌరవం. ఆయన మాట మీద చాలా గురింది వాళ్ళకి. అందుకని ఒకవేళ సుగ్రీవుడు చెప్తే ఏమో మన రాజుగారు మన పారిపోకుండా ఉండడం కోసం చెప్తున్నారేమో, అలాగే భయపడకుండా ఉండడం కోసం అని అనుకోవచ్చు. అందుకని జాంబవంతుడు చెప్తే వాళ్ళు వెంటనే తప్పకుండా ఆ విషయాన్ని అంగీకరిస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి సుగ్రీవుడికి తెలుసు. అదే ఏది ఎలా చేయాలో తెలిసినటువంటి వాడు సుగ్రీవుడు బాగాను. అందువల్ల జాంబవంతుని పంపించాడు. జాంబవంతుని పిలిచి చెప్తున్నాడు అనమాట. విభీషణో అయం సంప్రాప్తో యం దృష్ట్వా వానరర్షభా ద్రవత్యాయత సంత్రాస రావణాత్మజ శంకయా. అయ్యా ఓ జాంబవంత, మన వాళ్ళందరూ ఉన్నారే వానరులు, మన సేన అందరూ కూడాను రావణుడి కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తు మళ్ళీ తిరిగి వచ్చాడనుకొని భయపడిపోయి అటు ఇటు పారిపోతున్నారు వాళ్ళు. శీఘ్రమేతాన్ సుసంత్రస్తాన్ బహుధా విప్రధావితాన్ పర్యవస్థాపయాఖ్యాహి విభీషణం ఉపస్థితం. అందుకని నువ్వు తొందరగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఎలా ఉన్నారు? సుసంత్రస్తాన్, చాలా భయపడిపోయి ఉన్నారు వాళ్ళు. బహుధా విప్రధావితాన్, అన్ని వైపులకి పారిపోతున్నారు వాళ్ళు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్నారు వాళ్ళు, మళ్ళీ వాడు వచ్చాడేమో అని. అందుకని అలా పారిపోతున్నారు వాళ్ళు. పర్యవస్థాపయ ఆఖ్యాహి, వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళతో చెప్పవలసింది ఏమని? విభీషణం ఉపస్థితం, వచ్చినవాడు విభీషణుడు, మన స్నేహితుడే వచ్చినటువంటి వాడు, అందుకని భయపడద్దు అని చెప్పి. సుగ్రీవేణ ఏవ ముక్తస్తు జాంబవాన్ వృక్షపార్థివ వానరాన్ సాంత్వయామాస సన్నివర్చ్య ప్రధావత. అప్పుడు వెంటనే జాంబవంతుడు సుగ్రీవుడు చెప్పినటువంటి సుగ్రీవుడి యొక్క ఆజ్ఞతో ఆయన వెళ్ళి ఆ వానరులందరినీ కూడా సాంత్వయామాస, ఓదార్చాడు. అరే భయం లేదురా, వచ్చినటువంటి వాడు మనవాడే, విభీషణుడు వచ్చాడని చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళారో వాళ్ళందరినీ మళ్ళీ అలా వెనక్కి తీసుకొచ్చాడు. తే నివృత్తా పునః సర్వే వానరా త్యక్తసాధ్వసాః, వాళ్ళందరూ కూడా వాళ్ళ భయం తీరినటువంటి వాళ్ళై మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి వచ్చారు. వృక్షరాజ్ అవచ శ్రుత్వా, ఎందుకు వచ్చారంటే వృక్షరాజు అయినటువంటి జాంబవంతుడి యొక్క వచః శ్రుత్వా, ఆయన చెప్పినటువంటిది విని దృష్ట్వా చ విభీషణం, వచ్చిన తర్వాత చూశారు జాగ్రత్తగా, విభీషణుడే, నిజమే అయ్యా అనుకొని మళ్ళీ వాళ్ళందరూ భయం తీరిపోయి వెనక్కి వచ్చేసారు. విభీషణస్తు రామస్య దృష్ట్వా గాత్రం శిరైశ్చితం లక్ష్మణస్య తు ధర్మాత్మా బభూవ విధిరస్తదా. ఆ విభీషణుడు దగ్గరగా వచ్చి చూశాడు రావణ్ణి లక్ష్మణుని. అయ్యయ్యో వీళ్ళ శరీరం అంతా బాణాలతో నిండిపోయి, బాణాలతో ఛిద్రమైపోయింది శరీరం అంతాను అని చూసి పాపం చాలా బాధపడ్డాడు. జలక్నిన్నేన హస్తేన తయోర్నేత్రే విమృజ్య చ శోక సంపీడితమన రురోధ విలలాప. ముందు నీరు తీసుకొచ్చి నీటితో తడుపుకొని చేతుల్ని, ఆ తడి చేతులతో వాళ్ళ కళ్ళవి తుడిచాడు. అంటే కొంచెం స్పృహ కొనిపోయినటువంటి వాళ్ళకి చల్లటి నీళ్లు చల్లడం కానీ చల్లటి నీళ్ళతో తుడవడం కానీ చేస్తే స్పృహ వస్తుందన్నమాట. అందుకని ఆ రకంగా చేశాడు.
చేసి కొంచెం ఉపచారాలు చేసిన తర్వాత శోక సంపీడిత మనాహ, ఆయన మనస్సంతా కూడా శోకం నిండిపోయింది. శోకంతో రాముడిలా అయిపోయాడు, లక్ష్మణుడిలా అయిపోయాడు అని చెప్పి గట్టిగా రురోధ విలలాప, బయటికి ఏడ్చేసేట, గట్టిగాను విలపించాడు. ఇమౌ తౌ సత్వసంపన్నౌ విక్రాంతౌ ప్రియ సంయుగౌ ఇమామవస్థాం గమితౌ రాక్షసై కూటయోధిభి. అప్పుడు అంటున్నాడు మాటలాగా, ఏడుస్తూ అంటున్నాడు, అయ్యయ్యో ఈ యుద్ధంలో చాలా మనందరికీ చాలా ప్రియమైనటువంటి వాళ్ళు, బలపరాక్రమాలతో కూడుకున్నటువంటి వాళ్ళు ఈ అన్నదమ్ములిద్దరు కూడాను మాయా యుద్ధం చేసేటువంటి రాక్షసుల చేత ఈ విధంగా వాళ్ళకి ఈ అవస్థ పట్టింది. రాక్షసులు మాయాయుద్ధం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు తిన్నగా ధర్మం ప్రకారం యుద్ధం చేయరు కదా వాళ్ళు. రాక్షసులు వాళ్ళు మాయాయుద్ధమే చేస్తారు. అందుకని వాళ్ళ చేత ఇలా మోసగింపబడ్డారు. భ్రాతృపుత్రేణ చేతేన దుష్పుత్రేణ దురాత్మన. దురాత్ముడైనటువంటి మా అన్నగారి యొక్క అంతకంటే దురాత్ముడైనటువంటి కుమారుడు వాడి చేత రాక్షస్య జిహ్మయ బుద్ధ్యా వంచితవు. రాక్షస లక్షణాలు కలిగినటువంటి రాక్షసుడి యొక్క లక్షణాలే మోసగించడం. అందుకని అలాగ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళ చేత ఈ విధంగా వంచింపబడ్డారు వీళ్ళిద్దరు కూడా. మహాపరాక్రమవంతులు అయ్యింటి కూడా. పైగా వీళ్ళ పరాక్రమం ఎటువంటిది? రుజు పరాక్రమం. వాళ్ళెవరిని అవతల వాడి శత్రువుని మోసం చేసేటువంటి పరాక్రమం కాదు వీళ్ళది. శత్రువుతో యుద్ధం చేయాలంటే తిన్నగా ముఖాముఖి యుద్ధం చేస్తారు, కానీ అలా మోసగించడం అనేటువంటిది చేసేటువంటి వాళ్ళు కాదు కదా అలాంటి వాళ్ళు. అందుకని వాళ్ళ చేత వంచింపబడ్డారు వీళ్ళు. శరైరిమావలంబిద్ధం రుధిరేణ సముక్షితౌ వసుధాయామిమౌ సుప్తౌ దృశ్యేతే శల్యకామివ. వీళ్ళిద్దరూ కూడా బాణాల చేత పూర్తిగా శరీరం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. రక్తంలో స్నానం చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు. అలా నేల మీద పడి ఉన్నారు రాజకుమారులు వీళ్ళిద్దరు కూడా. ఎలాగైతే ఒక జంతువు ఉంది, ఆ జంతువుకి ఒళ్ళంతా కూడా ముళ్ళు ఉంటాయన్నమాట. ఆ జంతువు ముళ్ళ పంది అంటాం మనం. ఒళ్ళంతా ముళ్ళు ఉంటాయి. అలాగ వీళ్ళు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి. చూస్తే ఎలా ఉన్నారు పాపం, సందు లేకుండా బాణాలు గుచ్చుకుని ఉన్నారు. చూడ్డానికి అలా ఉన్నారన్నమాట. శల్యక అంటే ముళ్ళ పంది. ఆ శల్యకంలాగా కనిపిస్తున్నారు వీళ్ళు. ఒళ్ళంతా ముళ్ళతో అనేటువంటి శల్యకమైనటువంటి జంతువు ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నారు. యయోర్వీర్యముపాశ్రిత్య ప్రతిష్ఠా కాంక్షితామయ తా విమౌ దేహనాశాయ ప్రసుప్తౌ పురుషర్షభౌ. వీళ్ళిద్దరూ కూడా నరశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. చాలా ఆశ్రయించుకుని రాజ్యమునందు ప్రతిష్ఠుడవుతాను అని అనుకున్నాను. కానీ అటువంటి వాళ్ళ అందములిద్దరు కూడా రామలక్ష్మణుడు దేహత్యాగం చేసేటువంటి స్థితిలో అలా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు జీవన్నద్య విపన్నోస్మి నష్టరాజ్య మనోరథ. నేను ఇప్పుడు జీవించున్నా కూడా విపన్నోస్మి, నాకు విపత్తు. చాలా జీవించున్నప్పటికీ కూడా చాలా పెద్ద విపత్తులో పడిపోయాను నేను. నష్టరాజ్య మనోరథ, రాజ్యమునందు కోరిక అనేటువంటిది పోయింది. అసలు వాళ్ళే లేనప్పుడు నేను రాజై ప్రయోజనం ఏమిటి? ప్రాప్త ప్రతిజ్ఞశ్చ రిపు సకామో రావణ కృత. శత్రువైనటువంటి రావణుడు ప్రాప్త ప్రతిజ్ఞ, వాడు చేసినటువంటి ప్రతిజ్ఞ మొత్తానికి సాధించాడు. ఏమిటా ప్రతిజ్ఞ? ఏమైనా సరే సీతను నేను తిరిగి రావణుడికి అప్పచెప్పను అని ప్రతిజ్ఞ చేశాడు వాడు. వాడి ప్రతిజ్ఞ నెరవేరింది. వాడు సకామః కృతః, వాడి యొక్క కోరిక ఫలించింది అంటున్నాడు.
అంటే ఇక్కడ విభీషణుడు ఎందుకు రోధిస్తున్నాడు, ఎందుకు శోకిస్తున్నాడు అంటే మనకి ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా చూడకపోతే, అయ్యయ్యో నన్ను లంకాధిపతి చేస్తామన్నారు, రాజ్యాభిషేకం చేస్తానని మాకు ప్రతిజ్ఞ చేశాడు. ఆ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు చివరి స్థితిలో ఉన్నారు. ఇంకా నాకు రాజ్యం పొందేటువంటి అవకాశం కాస్త జారిపోయింది, ఇంకేం రాజ్యం వస్తాను అని అనుకుంటున్నాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ అందులో లోపల ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఆయన రాముడి దగ్గరికి శరణాగతులై వచ్చినటువంటిది తనని లంకకి రాజు చేయమని అడగడం కోసం కాదు. ఆయన ఏం అడగలేదు. సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు, రాముడితో స్నేహం చేసినప్పుడు మాత్రం అడిగాడు, మా అన్నని, వాడు నాకు శత్రువు, వాడిని చంపేసి ఆ రాజ్యాన్ని నాకు, నా రాజ్యము నా భార్యని నాకు ఇవ్వవలసింది అని అడిగాడు సుగ్రీవుడు. కానీ విభీషణుడు, మా అన్న యొక్క రాజ్యం అన్నని ఎలాగో చంపేస్తావు కాబట్టి అన్న యొక్క రాజ్యానికి నన్ను అధికారి చేయి, రాజును చేయి అని విభీషణుడు అడగలేదు రావణ్ణి. అటువంటి కోరిక ఆయన మనసులో ఏం లేదు. కానీ రాముడే తనంతట తాను విభీషణుడికి వెంటనే, లక్ష్మణ నీరు పట్టరా, సముద్ర జలం పట్టరా అని చెప్పి, ఆ జలంతో అతనికి అభిషేకించని చెప్పి, ఇతను నేను లంకాకి రాజును చేస్తున్నా అన్నాడు. అయితే అప్పుడు విభీషణుడు సరే రాముని యొక్క ఆజ్ఞగా లంకకు రాజయ్యి, ఇక నుంచి లంకారాజ్యం కూడా ధర్మం ప్రకారం నడవాలి, ధర్మాన్ని ప్రతిష్ఠించాలి. రాముడు ఎంత ధర్మాత్ముడైనటువంటి వాడు ఆయన, అందుకే కదా ఆయన శరణు వేడింది. అందుకని ఆయన ఆజ్ఞతో ఈ రాజ్యానికి రాజయ్యి తాను ఈ అధర్మం అంటే మొత్తం జాతికి అంతటికీ కళంకం వచ్చినటువంటిది వాడు చేసిన పని, అన్నగారు చేసింది. అందుకని మళ్ళీ దాన్ని రామరాజ్యంలో భాగంగానే ధర్మం ప్రకారం ఉండేటువంటి విధంగా చేయాలనేటువంటి సంకల్పం కలిగింది విభీషణుడికి. కానీ ఇప్పుడు అదంతా కూడా నష్టం అయిపోయింది. అదే చెప్తాను, అంతేగాని నాకు రాజ్యం రాకుండా పోయిందని అడవట్లేదు. ఏడుస్తోంది ఎందుకంటే రాముడు అయ్యో రామలక్ష్మణులు అంతటి వాళ్ళు ఇలా అయిపోయారని ఏడుస్తున్నాడు, కానీ నాకు రాజ్యం పోయిందో అని అడవలేదు అని జాగ్రత్తగా చదువుకోవాలి ఇక్కడ. లేకపోతే ఆ అర్థం వస్తుంది, అమ్మ విభీషణుడు ఇంత కబుర్లు చెప్పాడు దాని రాజ్యం కోసమా అని. కాదు కాదు, అలాంటి వాడు కాదు. ఏవం విలపమానంతం పరిష్వజ్య విభీషణం సుగ్రీవ సత్వసంపన్నో హరిరాజో అబ్రవీదితం. ఈ విధంగా విలపిస్తున్నటువంటి విభీషణుణ్ణి వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు ఆయన్ని కౌగలించుకుని, ఎలాంటి వాడు? సత్వసంపన్న మహాబలవంతుడైనటువంటి వాడు సుగ్రీవుడు. అటువంటి వాడు విభీషణుని కౌగలించుకొని ఆయనతో అంటున్నాడు, రాజ్యం ప్రాప్స్యసి ధర్మజ్ఞ లంకాయాం నేహ సంశయ. ఓ ధర్మజ్ఞుడా, అంటే సుగ్రీవుడు కూడా తెలుసు విభీషణుడు ఎందుకు విలపిస్తున్నాడో సుగ్రీవుడు కూడా తెలుసు. నిజంగా రామలక్ష్మణులు అయిపోయారు విభీషణుడు విలపిస్తున్నాడు, కానీ రాజ్యం కోసం కాదు. కానీ రాజ్యం రాముడు చెప్పిన తర్వాత సరే అని చెప్పి రామప్రసాదంగా స్వీకరించాడు. ఎందుకు అంటే ధర్మం ప్రతిష్ఠింపబడడం కోసం. అందుకని ధర్మజ్ఞ అని పిలుస్తున్నాడు. అందుకు చూసారా, సుగ్రీవుడు విభీషణుడి ధర్మజ్ఞ అనే పదం ఎందుకు వాడాడు? అందుకు వాడాడు అనమాట. అందుకని ఓ ధర్మజ్ఞుడా, నువ్వు తప్పకుండా లంకాయాం రాజ్యం ప్రాప్స్యసి నేహ సంశయ. సందేహం ఏమీ లేదు, నువ్వు లంకా రాజ్యాన్ని పొందుతావు. నువ్వు లంకకి రాజు అవ్వడం అనేటువంటి దాంట్లో ఏమి సందేహం, నిస్సందేహంగా నువ్వు లంకకి రాజు అవుతావు. రావణ సహపుత్రేణ స్వకామం నేహ లప్స్యతే.
రావణాసురుడు వాడు వాడి కొడుకు వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి కోరిక తీరదు వాళ్ళకి. అంటే ఏమిటి, రామలక్ష్మణుని వానరుల్ని అందరినీ కూడా చంపేసేసి సీతని ఆమె వశం చేసుకుందాం అనుకున్నటువంటి ఆవిడ కుదరదు, అది జరగదు అలాగా. గరుడాధిష్ఠితౌ ఏతౌ ఉభౌ రామలక్ష్మణౌ రాఘవలక్ష్మణౌ త్యక్త్వా మోహం వధిష్యేతే సగణం రావణం రణే. వీడు తెలియకుండానే వీడు ఏమంటున్నాడంటే సుగ్రీవుడు, ఈ రామలక్ష్మణుడు ఇద్దరు కూడా గరుడారూఢులై, అంటే గరుడారూఢులై అని అంటే తనకు తెలియకుండా అంటున్నాడు అనమాట. అంటే వీళ్ళు మానవులుగా ఉన్నారు కదా, ఈ మానవులుగా ఉన్నటువంటి వాళ్ళకి గరుత్మంతుడు ఎందుకు వస్తాడు, గరుత్మంతుడిని ఎక్కి రాక్షసుని చంపుతారని చెప్తున్నాడు. గరుడారూఢౌ గరుడాధిష్టౌ ఏతౌ ఉభౌ, వీళ్ళిద్దరూ కూడా గరుడుని ఎక్కినటువంటి వాళ్ళై రామలక్ష్మణులు త్యక్త్వా మోహం, ఇప్పుడున్నటువంటి మోహం అంటే మూర్ఛని, దాని నుంచి బయటకు వచ్చి వధిష్యేతే సగణం రావణం రణే, రావణాసురుణ్ణి వాళ్ళందరితో వాళ్ళ యొక్క గణములు వాళ్ళ యొక్క అనుయాయులతో అందరితో కూడా కలిపి యుద్ధంలో వధిస్తారు తప్పకుండా. తమేవం సాంత్వయిత్వాతు సమాశ్వాస్యస్తు రాక్షసం సుషేణం శ్వశురం పార్శ్వే సుగ్రీవస్తమువాచ. ఈ విధంగా విభీషణుని ఓదార్చినటువంటి వాడై పక్కన తమ మామగారైనటువంటి సుషేణుడు ఉన్నాడు. వానర వీరుల్లో మహావీరుల్లో ఆయనకుడు. ఆ సుషేణుని పిలిచి ఆ సుషేణుడితో అంటున్నాడు, సహ శూరైర్ హరిగణైర్ లబ్ధ సంజ్ఞా వరిందమౌ గచ్చత్వం భ్రాతరో గృహ్య కిష్కింధాం రామలక్ష్మణౌ. మామగారు సుషేణ, వీళ్ళిద్దరికీ కూడా స్పృహ వస్తుంది. స్పృహ రాగానే నువ్వేం చేస్తావంటే వీళ్ళిద్దరినీ వానర సైన్యాన్ని తీసుకుని నువ్వు వెంటనే కిష్కిందకి వెళ్ళిపో. ఎలా అయితే ఇంద్రుడు తాను పట్టుకున్నటువంటి రాజ్యాన్ని దైత్యులు సంహారం చేసి ఎలా అయితే తిరిగి పొందాడో, అలాగా నేను ఒక్కడనే ఈ రావణాసురుణ్ణి వాడితో ఉన్నటువంటి వాడి కొడుకుల్ని వాడి బంధువుల్ని అందరినీ కూడా మనకి రామలక్ష్మణులు వాళ్ళు సాక్షాత్తు నారాయణుడు తర్వాత ఆదిశేషుడు అనేటువంటి అవతారం అనేటువంటి వాళ్ళ యొక్క అవతార తత్వం, వాళ్ళ యొక్క దివ్యులు అనేటువంటిది, ఆ విషయంలో సుగ్రీవుడు కొంతవరకు వాళ్ళ యొక్క అవతారతత్వాన్ని తెలుసుకున్నాడు. తర్వాత విభీషణుడు బాగా తెలుసుకున్నాడు. కానీ విభీషణుడికి కూడా కొంత కొరత ఉందన్నమాట. అందుకనే విభీషణుడు రామలక్ష్మణులు అయ్యో వీళ్ళలాగా చివరి దశలో ఉన్నారు, అంత్య దశలో ఉన్నారు అని అనుకున్నాడు. అంటే ఇంక వాళ్ళు శరీరం వదిలేయబోతున్నారు, అంత్యదశలో ఉన్నారు, ఇంకా వాళ్ళే లేకపోతే ఇంకా రావణాసురుడు యొక్క అనుకున్నటువంటిది వాడి మనోకామన పూర్తి అయిపోతుంది, మనం ఎందుకు అని అనుకున్నాడంటే అర్థం ఏమిటి, రాముడు యందు ఉన్నటువంటి ఆయన సాక్షాత్ అవతార పురుషుడు దివ్యుడు అనేటువంటి విషయంలో కొంచెం కొరత ఉంది అన్నమాట విభీషణుడికి కూడా. అప్పుడు సుగ్రీవుడు ఓదార్చాడు, అబ్బే అలా ఏమవదు, వాళ్ళు తప్పకుండా వాళ్ళ స్పృహ వస్తుంది, నువ్వు తప్పకుండా రాజు అవుతావు అని చెప్పాడు కదా. ఆ చెప్పిన వాడు మళ్ళీ ఇక్కడ ఈయనేం పొరపాటు పడుతున్నాడంటే రామలక్ష్మణుడు స్పృహ వస్తుంది కానీ వాళ్ళు నీరసంగా ఉన్నారు కదా, వాళ్ళు పడిపోయి ఉన్నారు, చాలా నీరసించిపోయారు వాళ్ళు. అందుకని వాళ్ళని తీసుకుని నువ్వు కృషి కిందకి వెళ్ళిపో, మన వానర సైన్యాన్ని తీసుకొని నేను రావణాసురుడిని వాళ్ళందరినీ కూడా చంపేసేస్తాను, సంహరించేసి సీతను తీసుకొస్తా అన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఈయన పొరపాటులో పడ్డాడు.
ఎందుకని అంటే మరి అంత మనగాడైతే మరి తన అన్నని అయినటువంటి వాలి నుంచి రక్షించమని ఆ రాముడేగా రక్షించింది. తనకి రాజ్యం ఇచ్చింది కూడా ఆ రాముడే కదా. అలాంటిది రాముడి కంటే తన బలవంతుడు అనేటువంటి అభిప్రాయం అంటే వాళ్ళు స్పృహస్థుతి లేస్తారని చెప్పాడు కదా. అంటే వాడు చనిపోయినా సరే నేను వీళ్ళని చంపేస్తానా అందరినీ అనలేదు వాడు. వాళ్ళు స్పృహ వస్తుంది, వాళ్ళు లేస్తారు, వాళ్ళని కిష్కింద తీసుకెళ్ళిపో పాపం వాళ్ళు నీరసం పడిపోయారు, నేను వీళ్ళంతా చంపేసి వస్తాను అంటే అనడంలో లేరు. కాబట్టి నేను వాళ్ళని తీసుకెళ్ళిపో అంటే వాళ్ళకంటే తాను మహాబలవంతుడు, లేకపోతే వాళ్ళకి రక్షకుడు తాను అనుకుంటున్నాడు. కొంచెంసేపు అంటే పొరపాటు పడ్డాడు. అంతకుముందు తనకు రక్షకుడు రావడని చెప్పి కదా అనుకున్నాడు. క్రమంగా శరణాగతుడు అయ్యాడు, తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ పొరపాటు పడింది ఏమిటి, ఇలా పడిపోయారు కాబట్టి పాపం వాళ్ళు అంటే ఇలా పడిపోయారంటే ఏమో మరి మనం అనుకున్నాం, కానీ మరి ఇలా పడిపోయాడు కదా మరి, కాబట్టి మనం వీళ్ళని రక్షించాలి అని ఇప్పుడు ఇటు నుంచి అనుకుంటున్నాడు. అసలు ఇందులో పెద్ద తమాషా ఏమిటంటే ఈ ఇన్సిడెంట్ మొత్తం ఉందే నాగపాశ బంధితులైపోయి ఇలా రక్తమణువులో పడిపోయి అంపశయ మీద రామలక్ష్మణులు పడిపోవడం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలా లోతైనటువంటి విషయం. చెప్పుకున్నాం మనం. ఒకటి ఏమిటంటే వాడు ఆ ఇంద్రజిత్తు యొక్క వాడు ప్రయోగించినటువంటి ఈ నాగపాశం అంటే మామూలు బాణాలు కావు, బాణాలు వేస్తున్నట్టుగా ఉంటుంది. కానీ నాగలోకవాసులైనటువంటి వాళ్ళని ఆవాహనం చేసి వాళ్ళందరినీతో బంధం వేసాడు. అందుకని అది ఎవరు తీయలేరు. వాడు చెప్పింది నిజమే, ఇంద్రుడు కూడా సాధ్యం కాదు అది. వాడు అదే చెప్పాడు, ఎవరు వచ్చినా తీయలేరు, ఎవరి వల్ల కాదు. వాడంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పాడంటే వాడికి వరాలనే బ్రహ్మ ఇచ్చినటువంటి, అందుకని బ్రహ్మ ఇచ్చినటువంటి వరాల యొక్క బలం చేత వాడు ఎవరు తీయడానికి వీల్లేనటువంటి విధంగా నాగపాశం వేసి బంధించేశాడు రామలక్ష్మణుడు. మరి దాన్ని అంతకుముందు సముద్రం దాటడానికి ముందు, సేతు నిర్మించడానికి ముందు సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత రాముడు ఏమన్నాడు, సముద్రాన్ని ఎండింపజేస్తాను, మొత్తం ఈ సృష్టి మొత్తాన్ని అతలాకులం చేసేస్తాను ఆ బాణాలతో. ఇంతటి అధర్మం జరిగినటువంటి దాన్ని ఇలా ఉందనంటే ఎవరిని సహించను. మరి అలా చేయగలిగినటువంటి వాడు ఇంద్రజిత్తు వేసినటువంటి ఆ దానికి ఎందుకు అలాగ భద్రయ్యాడు అని మనకు అనుమానం వస్తుంది. అంటే రెండు కాంట్రడిక్టరీగా ఉంటాయి. అంటే రాముడు అక్కడ చెప్పిందని అబద్ధమై ఉండాలి, లేకపోతే ఇదేనా అయి ఉండాలి అనిపిస్తుంది మనకి. కానీ ఇందులో విషయం ఏమిటంటే జాగ్రత్తగా మనం, అందుకనే మొట్టమొదటి నుంచి మనం చెప్తోంది ఏమంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ అని ఉంటుంది. వాల్మీకి మహర్షి చెప్పేటువంటిదంతా వాల్మీకి రామాయణం మామూలు విషయం కాదు. రాముడు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనేటువంటిది ప్రకటించకూడదు ఇక్కడ. ఎందుకంటే శ్రీమన్నారాయణ అనేది ప్రకటిస్తే ఇంకా అసలు ఏవి అడ్డురా ఆయనకి. ఎందుకంటే బ్రహ్మకంటే ఏ బ్రహ్మ అయితే వరాలు ఇచ్చాడో ఆయనకంటే పైవాడు కదా ఆయన బ్రహ్మగా నిలబెట్టినటువంటి వాడు. అందుకని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనేటువంటి ప్రకటన చేయకూడదు. అందుకని బ్రహ్మ ఇచ్చినటువంటి వరాల్ని అసత్యం చేయకూడదు అనేటువంటిది నియమం. అందుకని ఏం చేయాలి అంటే వాడు ప్రయోగించినటువంటి దాన్ని కొంతసేపు అంగీకరించాలి. లేకపోతే లక్ష్మణుడు ఆదిశేషుడు అవతారం.
ఆదిశేషుడు అంటే అసలు ఈ మొత్తం రకాలైనటువంటి సర్పాలు నాగాలు వీటన్నిటికీ సుప్రీం ఆదిశేషుడు అంటే ఇక ఇది వాసుకి మొదలైనటువంటి వాడు అందరికీ కూడా అంటే ఈ సర్పాలు అనేటువంటివి కాలానికి సంబంధించినటువంటివన్నీ కూడా అవి. అందుకని వాటి అన్నింటికీ హయ్యెస్ట్ సుప్రీం ఆయన్ని ఈ పాములు చిన్న పాములు బంధిస్తే ఎక్కడైనా ఆయన అంగీకారం లేకుండా ఈ బంధించగలవా? బంధిస్తే ఈ చిన్న పాముల యొక్క విషంతో ఆయన చనిపోతాడా? అంటే మనం ఎక్కడి దాకా ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి మనం. అసలు ఆయన లక్ష్మణుడికి ఓ లెక్క ఏమిటది? ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఎటువంటివి ఉన్నాయి? వాడేస్తే నాగాస్త్రం, ఈ మామూలు నాగాస్త్రం వేసి అవి కాదు పోనీ, అది కాదు నాగబంధం వేసాడు. దేన్నైనా సరే లక్ష్మణుడు తలుచుకుంటే అసలు ఇవేమీ ఆగవు. మరి ఎందుకు అలా బంధింపబడ్డాడు, ఎందుకలా ప్రాణాలు కోల్పోతున్నటువంటి స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉండిపోయాడంటే రాముడు ముందు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అనే రాముడు చెప్పినటువంటి దాంట్లో జాగ్రత్తగా మనం లోపల చూస్తే అర్థమవుతుంది. వాడు చేసినటువంటిది, వాడు ప్రయోగించినటువంటిది, వాడు చేసినటువంటిది అవతల బ్రహ్మ ఇచ్చినటువంటి వరబలం వల్ల అంటే అర్థం ఏమిటి? దాన్ని మనం అబద్ధం చేయకూడదు, కాసేపు అలా ఉండాల్సిందే అని అర్థం. ఇంకా అందులో చాలా ఉన్నాయి విశేషాలు లోపలికి వెళ్తే. మొత్తం సృష్టి మొత్తానికి మూలమైనటువంటి వాడు ఆయన. అందుకని ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి దుష్కర్మ అనేటువంటిదే కదా మరి రాక్షస యొక్క కృత్యాలు ఇవన్నీ కూడాను. దాని ప్రభావంతో జీవులందరూ, అసలు జీవులు ఇక్కడే కాదు, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కాదు, అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు పీడింపబడుతున్నారు. అందుకే ఆయన దిగొచ్చాడు. మరి వాళ్ళందరూ ప్రార్థిస్తే దిగొచ్చాడు ఆయన. ఆ అన్ని లోకాల్లో పీడింపబడుతున్నటువంటి వాళ్ళకి ఎలా వీళ్ళు కారణం ఏమిటి అంటే రాక్షసులుగా జన్మించినటువంటి వాళ్ళెవాళ్ళు ఆయన ద్వారపాలకులు. ఆయన ద్వారపాలకులంటే ఆయన దగ్గర సేవకులంటే ఏమిటి? హయ్యెస్ట్ వాళ్ళు సుప్రీం దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఆయన ఏం చెప్పాడు? ఈ మునులు మీకు ఇచ్చినటువంటి శాపం, ఆ మునులే తర్వాత తీసేయమన్నారు సనక సనందనాథులు. పొరపాటు చేశాము మహాప్రభు, ఆ శాపాన్ని నువ్వు తీసేసేయి అన్నారు. తీయకూడదు అన్నాడు. మీరు ఇచ్చిన శాపం జరగాల్సిందే అన్నాడు ఆయన. భాగవతంలో చదువుతామని తెలుస్తుంది. మీ అంతటి వాళ్ళు ఇచ్చినటువంటి శాపాన్ని తీసేస్తే ఇక మీకు వాల్యూ ఉండదు సృష్టిలో. అందుకని జరగాల్సిందే. జరిగితే ఏమవుతుంది? వీళ్ళు రాక్షసులై పుడతారు. మరి ఇంత పవర్ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులై పుట్టినా వీళ్ళు ఇక్కడ వాళ్ళే కాబట్టి వీళ్ళ పవర్కి ఎదురు ఉండదు. అందుకనే బ్రహ్మగారు ఏం చేశారు? వీళ్ళు అడిగిన వరాలన్నీ గ్రాంటెడ్ అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కంటే పైన నుంచి వచ్చారు వీళ్ళు. అక్కడ ఉంది రహస్యం. దీనికి మరి రామకోటి తాతగారు ఈ వివరిస్తున్నప్పుడు తమాషా అయినటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమిటంటే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి దగ్గర ప్యూన్ ఉంటాడు. ఉంటే తహసీల్దార్ గారు వచ్చారనుకోండి, ఆయన కూడా లోపలికి వెళ్ళాలంటే ఈ ప్యూనే ముందు వీడి దగ్గర పర్మిషన్ వెళ్ళాలి లోపలికి. కానీ తహసీల్దార్ ఈ ప్యూన్ కంటే మరి చాలా ఆఫీసర్ ఆయన అవ్వచ్చు, కానీ కలెక్టర్ గారి దగ్గర ప్యూన్ వాడు. కాబట్టి తహసీల్దార్ గారు వచ్చినా సరే ఆయన వీడికి లొంగ అధీనంలో ఉంటాడు ఆయన. అలాగా బ్రహ్మగారు వీళ్ళు రాక్షసులు తపస్సు చేసి వరాలు అడిగితే గ్రాంటెడ్ అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళిద్దరు బ్రహ్మగారు తెలుసు కదా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో. తన్ని సృష్టించినటువంటి పైనటువంటి స్వామివారి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకని వాళ్ళు ఏమైనా అవుతే ఆయన చూసుకుంటారు, మనకెందుకు? అది తన జ్యూరిస్టిక్షన్ కాదు అది. చూసారా ఇందులో ఎంత వ్యవహారం ఉందో. అందుకని వరాలంటే గ్రాంటెడ్ అన్నాడు ఆయన. ఆయనకేమి మరి హిరణ్యకశిపుడు ఇచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిన వరాలు అంతేకన్నా ఇంట్లో తాగకూడదు, బయట తాగకూడదు, సాయంకాలం తాగకూడదు, రాత్రి కాదు పగలు కాదు,
ఆయుధాలతో తాగకూడదు, జంతువులతో తాగకూడదు, మనుషులతో ఇలా అన్నీ అడిగితే గ్రాంటెడ్ అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ వాటి ప్రకారం ఆ రూల్స్ అన్నీ అతిక్రమించకుండా ఆ రూల్స్ ప్రకారం వచ్చి చంపాడు వాడిని. ఆయన అలా చేయగలడు. ఎన్ని రూల్స్ ఉన్నా వాటికి అన్నింటికి కూడా చెదరకుండా రాగలడు ఆయన. ఇప్పుడు అదే ఈ రావణాసురుడి విషయంలో కూడా. అందుకని రావణాసురుడికి కానీ వాడి కొడుకైన ఇంద్రజిత్తుకి కానీ వీళ్ళందరూ ఆ బ్రహ్మనే ఉపాసించారు, ఆయనే వరాలు అడిగారు. మరి ఆ ఉపాసన చేసినటువంటి వాళ్ళకి, అంత ఉపాసన చేసినటువంటి వాళ్ళకి వాడు అడిగినటువంటి వరాలు ఇవ్వడం అనేటువంటిది కూడా అందులో ఉన్నటువంటి రూలే. ఆ రూల్స్ మరి ప్రకారం చేయాల్సింది బ్రహ్మగారు, ఎంత బ్రహ్మగారైనా. అందుకని ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత మరి వీడు మరి వాడే కదా వచ్చినటువంటిది. అందుకని మరి వీడిని సంహరించాల్సి వచ్చినప్పుడు ఈ వరాలనేటువంటి ప్రకారం దాని ఎఫెక్ట్ ప్రకారం అంతా కూడా చేయాలంటే మరి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత అప్పుడు దాన్ని చేస్తారు, ముందు మరి యాక్సెప్ట్ చేస్తారు. అందుకని రాముడు లక్ష్మణుడితో మాట్లాడకుండా ఉండమన్నాడు. లేకపోతే లక్ష్మణుడికి ఎంతసేపు ఇది, రాముడి దాకా అక్కర్లే. ఎందుకంటే ఆదిశేషుడు మీద పనిచేస్తాయి ఈ చిన్న కిందన్న పాములు, మనం ఆలోచించక్కలే. మరి ఎందుకు మరి అలా ఉన్నాడంటే రాముడు చెప్పాడు కాదు అలా ఉందాం అన్నాడు. అందుకని ఎందుకు ఇలా ఉండడం, ఇంకో ప్రయోజనం ఏంటి, విభీషణుడు శరణాగతి ఎంత ఉంది, సుగ్రీవుడు శరణాగతి ఎంత ఉంది, ఈ వానరులందరూ ఎలా ప్రవర్తిస్తారు, అప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ కూడా బయటపడతాయి. ఇదన్నీ కూడా ఆయన నాటకంలో భాగమేది. హనుమంతుడు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా. అందుకని ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇది మామూలు సిచ్యువేషన్ కాదు. హనుమంతుడు ఏమైనా మాట్లాడాడో మనకు కనిపించాడో చూడండి. మరి రాముడు ఏంటి అసలు రాముడికి చూసినప్పటి నుంచి ప్రభువు మరి ఆయనంటే ప్రేమ, ఆయనంటే భక్తి, అందరికంటే మించిన శరణాగతి కలిగినటువంటి వాడు మనం చూసాం. మరి అంతటి వాడు రాముడు లక్ష్మణుడు పడిపోయేవాడు ఎలా ఉంటే హనుమంతుడు కనీసం అయ్యో అని కూడా చూశాడా, వీళ్ళదాకా ఏమైనా మాట్లాడా, ఏం మాట్లాడా, అక్కడే ఉన్నాడు. ఎందుకు మాట్లాడలేదు? సుగ్రీవుడే నేనే మొత్తం లంకని చేస్తానటువంటి వాడు హనుమంతుడు చేయలేడు. హనుమంతుడు ముందే చెప్పాడు కదా, నేను ఒక్కడనే వెళ్ళి మొత్తం చేస్తానని చెప్పాడు కదా. సుగ్రీవుని మించినటువంటి చాలా బలవంతుడు హనుమంతుడు ఏ రకంగా చూసినా. కానీ ఏమన్నా అన్నాడా? ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మొత్తం అంతా రాముడి చేతిలో ఉంది. అందుకని రాముడు ఇక్కడ మామూలు మానవుడిలాగే ప్రవర్తించాలంతే. అందుకనే రాముడిని ఇంకోటి వచ్చి రక్షించడం అనేటువంటి విధంగా ఉంటుంది వ్యవహారం అంతా. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, రక్షకుడు అసలు ఆయన కావాల్సి వచ్చినటువంటి వాడు ఏమనుకున్నాం అనుకుంటారు. ఇవన్నీ కూడా వీళ్ళు జరుగుతాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదంతా అది సుగ్రీవుడు ఇప్పుడు చెప్పినటువంటిది. అందుకనే సుషేణుడితో అన్నాడు, వీళ్ళందరినీ తీసుకెళ్ళిపో అని చెప్పి అంటున్నాడు. అందుకే శ్రుత్వ ఏదత్ వానరేంద్రస్య సుషేణ వాక్యమబ్రవీత్ దేవాసురం మహాయుద్ధం అనుభూతం పురాతనం. అప్పుడు ఆ సుషేణుడు అంటున్నాడు, సుగ్రీవుడు చెప్పినటువంటిది విని వాడు ఏమంటున్నాడంటే, పూర్వం దేవాసుర యుద్ధం జరిగినప్పుడు కూడా మేము చూసాం. అంటే అప్పటి నుంచి ఉన్నాడు అనమాట ఆయన. పూర్వకల్పంలో జరిగినటువంటివి అవి ఆయన అంటున్నాడు. అప్పుడు జరిగినప్పుడు చూసాం కదా. తదాస్మ దానవ దేవా శర సంస్పర్శకో విధాన్ నిజఘ్నో శస్త్ర విదుష ఛాదయంతో ముహుర్ముహు. ఆ యుద్ధంలో ఏమైంది తెలిసినా, ఆ దానవులు ఉన్నారే, దేవదానవులకు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు దేవతల్ని ఈ దానవులు మాటిమాటికి బాణాలతో భయంకరంగా గాయపరిచేసేసి వాళ్ళందరినీ కూడా చేశారు. వాడు చేస్తే ఆర్తాన్ నష్ట సంజ్ఞాశ్చ. అప్పుడు దేవతలు కూడా ఆర్తులయ్యారు, తట్టుకోలేకపోయారు. నష్ట సంజ్ఞ, వాళ్ళు కూడా స్పృహ కోల్పోయారు దేవతలు కూడా. మరి దేవుడు అంటే దేవతలు అమరులు కదా అంటే చనిపోలేదు, స్పృహ కోల్పోయని చెప్పాడు. అందుకనే మనం జాగ్రత్త చదువుకోవాలి.
నష్టసంజ్ఞ అంటే స్పృహ కోల్పోయారు వాళ్ళు ఆ యుద్ధంలో దేవతలు. వాడు కొట్టినటువంటి బాణాల దెబ్బకి. తాన్ ఆర్తాన్ నష్టసంజ్ఞాశ్చ గతాసుశ్చ అంటే గతాసు అంటే అర్థం ఏంటి? ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, అంటే ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆ స్థితికి వచ్చారన్నమాట వాళ్ళు. అవసాన దశ దాకా వచ్చారు వాళ్ళు కూడా. అప్పుడు బృహస్పతి వాళ్ళ గురువు గారు అంటే బృహస్పతి ఏం చేశాడంటే విద్యాభిర్మంత్రయుక్తాభిర్ఔషధీభిశ్చ చికిత్సతి. అప్పుడు అక్కడ బృహస్పతి గారు వచ్చి వాళ్ళ దేవగురువు అయినటువంటి ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యలతోనూ ఆయన యొక్క మంత్రాలతోనూ ఔషధులు ఉన్నాయి కొన్ని, ఆ ఔషధులతోనూ చికిత్స చేశాడు. తాని ఔషధాన్ని ఆనయితం క్షీరోదం యాంతు సాగరం. అయితే ఆ ఔషధులు ఎక్కడున్నాయంటారా? ఆ ఔషధులు ఎక్కడుంటాయంటే పాల సముద్రం ఎక్కడైతే ఉందో అక్కడ ఉంటాయి ఆ ఔషధులు. అక్కడి నుంచి తేవాలి. తాని ఔషధాన్ని ఆనయితం, ఆ ఔషధాలు తేవాలంటే క్షీరోదం యాంతు, పాల సముద్రం దగ్గరికి వెళ్ళాలి. అంటే కానీ ఈ సముద్రంలో ఉండవు. పాల సముద్రం ఎక్కడ ఉంటుంది? ఆ పాల సముద్రం ఏంటి? నాన్ సెన్స్. అంటే ఇంతకుముందు నేను చెప్పుకున్న సప్త సముద్రాలు అనేటువంటివి ఎక్కడ? సప్త సముద్రాలు భూమి మీద చుట్టూ ఉన్న సముద్రం కాదు, ఒక సముద్రం ఇది. పాల సముద్రం అంటే మిల్కీ వే అని చెప్పి హయ్యెస్ట్ సోలార్ సిస్టమ్స్ అనేటువంటి చోటు, అక్కడికి వెళ్ళాలి. జవేన వానరా శీఘ్రం సంపాది పనసాదయ. ఈ సంపాది పనసుడు వీడున్నారే, వీళ్ళు ఆ పైనుంచి వచ్చినటువంటి వాళ్ళేగా. అందుకని వీళ్ళు వెంటనే వేగంగా అక్కడికి వెళ్ళాలి. హరయస్తు విజానంతి పార్వతీతే మహౌషధి సంజీవకరణీం దివ్యాం విశల్యాం దేవనిర్మితాం. ఆ ఉన్నటువంటి ఔషధాలు 2 రకాలు ఉన్నాయి, సంజీవకరణి విశల్యకరణి అని చెప్పి. సంజీవకరణి అంటే మళ్ళీ పునర్జీవితం, మళ్ళీ జీవించేట్టుగా చేసేటువంటివి అనేటువంటిది ఒకటి. విశల్యకరణి అంటే శల్యం అంటే మనకి ఎముకలు, ఆ ఎముకలు విరిగిపోతే చేసేటువంటి వాటిని మళ్ళీ విశల్యకరణి అంటారు దాన్ని, అటువంటిది. అందుకని అటువంటివి ఆ 2 రకాలు ఉన్నాయి. అవి మహౌషధులైనటువంటివి. ఎక్కడ? ఆ పైన పర్వతాల్లో ఉన్నాయి. అవి పర్వతాలంటే భూమి మీద ఉన్న పర్వతాలు కావాలి. చంద్రశ్చ నామ ద్రోణశ్చ, ఆ పర్వతాల పేరు చంద్ర పర్వతం, ద్రోణ పర్వతం అని చెప్పి ఎక్కడున్నాయి? పాల సముద్రం దగ్గర ఉన్నాయి అవి. చంద్రశ్చ నామ ద్రోణశ్చ క్షీరోదే సాగరోత్తమే. సముద్రాలలో కల్లా ఉత్తమమైనటువంటి సముద్రం ఏది? పాల సముద్రం. పాల సముద్రం అంటే ఏమిటి? తెల్లటి లైట్తో, తెల్లటి వెలుగుతో ఉన్నటువంటి, ప్రకాశంతో ఉన్నటువంటిది అన్నమాట. ఆ పైన మనకు కనబడుతూ ఉంటుంది, వెలుగులాగలా నక్షత్రాల మధ్యలో కనబడుతుంది. అది అక్కడ అన్నమాట. అది అక్కడ ఉంటాయి పర్వతాలు. ఈ పర్వతాల మీద ఉంటాయి ఆ ఔషధులు. అమృతం చే ఎత్త మధితం తత్రతే పరమౌషధి. అంతేగాని ఈ సముద్రంలో కాదు జరిగింది. ఆ పాల సముద్రం అంటే ఆ వెలుగులతో కూడినటువంటి సముద్రం ఉంది. అది ఆకాశంలో ఉంది, పై ఆకాశంలో ఉన్నటువంటిది. అక్కడ జరిగిన సముద్ర మథనం, అక్కడ పుట్టే ఈ ఔషధులు. తౌ తత్ర విహితౌ దేవై పర్వతౌ తౌ మహోదధౌ. అందుకని ఆ 2 పర్వతాలు ఆ పాల సముద్రంలో ఉన్నాయి. వాటిని తీసుకురావాలి ఆ ఔషధుల్ని. అయం వాయుసుతో రాజన్ హనుమాన్ సద్రగచ్చతు. ఇది తేగలిగినటువంటి వాడు హనుమంతుడు. అందుకని వెంటనే నువ్వు హనుమంతుని అక్కడికి పంపిస్తే హనుమంతుడు అక్కడ వెళ్ళి, ఎక్కడ? పాలపుంత, పాల సముద్రం. అంటే మన సూర్యుడి కంటే కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటిది. మామూలు మన సూర్యుడు మనకంటే కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు భూమికి. అక్కడికంటే కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటిది. అక్కడికి హనుమంతుడు వెళ్ళి పట్టరావాలి వెంటనే. అదేమిటండి? ఏ విమానం? అక్కడికి వెళ్ళడానికి ఏమైనా ఏ విమానమైనా ఉందా? లేకపోతే ఏ స్పుట్నిక్ ఎవరన్నా ప్రయోగించినటువంటి రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు నిర్మించినటువంటి రాకెట్ లాంటిది ఉందా? ఈ రాకెట్లు, ఈ బొకెట్లు వెళ్ళలేవు అక్కడికి. మరి ఎలాగా అంటే అక్కడికి ఎలా వెళ్ళాలంటే అది భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది కాదు. కాబట్టి వాళ్ళు కూడా భౌతికమైన స్థితిలో ఎవరు వెళ్ళలేరు దానికి. ఆ ప్లేన్ నుంచి వెళ్ళాలి వాళ్ళు.
హనుమంతుడు ఏ ప్లేన్లోకైనా వెళ్ళగలడు, అది ఆయనలో ఉన్నటువంటిది. అందుకని హనుమంతుడు పంపించబడ్డాడు సుషేణుడు. వెంటనే ఏ ప్లేన్లోకైనా మారగలడు, ఏ ప్లేన్లోకైనా వెళ్ళగలడు. సోవర్ కాస్మిక్, సూపర్ కాస్మిక్ ఇవన్నీ దాటిపోయి వెళ్ళగలడు. అందుకని ఆయన పంపించమన్నారు అని చెప్పాడు మన సుషేణుడు. ఇంకా తప్ప ఇంక మార్గం లేదు. అది కనుక తెస్తే వీళ్ళు ఆ ఔషధులు కనుక తెస్తే వెంటనే వీళ్ళు లేస్తారు, ఇంకేమి తిరుగుండదని చెప్పాడు సుషేణుడు. సుషేణుడికి ఎలా తెలుసు? సుషేణుడు అనేటువంటి వాడు ఈ వానరుల్లో ఈ మొత్తం ఈ రకమైనటువంటి శాస్త్రం అంతా కూడా తెలిసినటువంటి వాడు, చాలా మహానుభావుడు ఆయన. ఎవరు? తారా వాళ్ళ నాన్నగారు, సుగ్రీవుడి మామగారు అనమాట, వాళ్ళకి సుగ్రీవుడి మామగారు. అందుకని ఆయన చెప్పాడు, అంత ఆథెంటిక్గా చెప్పాడు, ఆయనకు తెలుసు. ఎందుకంటే బృహస్పతి పూర్వం దేవాసుర యుద్ధంలో దేవతల మీద, దేవతలందరూ అలా ఇబ్బంది పడిపోయి ఉంటే ఈ ఔషధాలను ప్రయోగించాడు, ఆయన మంత్రాలను ప్రయోగించాడు, ఈ ఔషధాన్ని ప్రయోగించాడు, మళ్ళీ దేవతలందరినీ కూడా స్వస్థులను చేశాడు. అందుకని అది తీసుకురమ్మన్నాడు. హనుమంతుడిని ఆజ్ఞాపిస్తే వెంటనే వెళ్తాడు. ఇలా అంటుండగా ఏం జరిగిందంటే, ఏతస్మిన్నంతరే వాయుర్మేఘాశ్చాపి సవిద్యుతః పర్యస్య సాగరే తోయం కంపన్నివ పర్వతాన్. ఈ లోపల ఉన్నట్టుండి వీళ్ళ చెప్పుకుంటున్నారు. ఈ లోపల ఉన్నట్టుండి ఏమైందంటే, ఏతస్మిన్నంతరే అంటే ఈ లోపల వాయురు పెద్ద గాలి వచ్చింట, ఒక్కసారి చాలా పెద్ద గాలి వచ్చింట. దానివల్ల మేఘాశ్చాపి సవిద్యుతః, మేఘములు అనేటువంటివన్నీ కూడాను విద్యుత్తో ఉన్నటువంటివి. పర్యస్య సాగరే తోయం, సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా పైకి లేపేసాయట అవి అంత వేగంతో. పెద్ద సుడిగాలి వచ్చి, మామూలు గాలి కాదు, టోర్నడోలు గీర్నడోలు వెంటనే సరిపోదు దాని ముందు. వీటన్నింటినీ మించినటువంటిది అన్నమాట. అది జంఝా మారుతూ ఉంటారు, అసలైనటువంటి జంఝా మారుతూ అన్నమాట. అది వచ్చేప్పటికీ ఆకాశంలో ఉన్నటువంటి అటు ఇటు చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి మబ్బులు దాని ఉరువులతో సహా, దాని మెరుపులతో సహా వచ్చేసి సముద్ర జలంలోకి, జలాన్ని ఆకాశంలోకి ఎగరగొట్టిస్తున్నాయి. అలా అందులో ఉన్నటువంటి పర్వతాలు కంపించిపోతున్నాయి. ఏమిటి ఇలా ఉన్నటువంటిదా వాయువు అంత భయంకరమైనటువంటి ఒక్కసారి ఇలా వచ్చింది అంటే, మహతా పక్షవాతేన సర్వద్వీప మహాద్రుమాః నిపేతుర్భగ్న విటపాః సలిలే లవణాంబసి. అటు ఇటు చూస్తుండగానే పక్షవాతేన అంటే పక్షవాతం వచ్చిన అర్థం కాదు. పక్షవాతేన అంటే పక్షములు అంటే రెక్కలు, రెక్కల వలన వచ్చినటువంటి వాయువు, వీచినటువంటి వాయువు చేత, రెక్కలతో లేచినటువంటి వీచినటువంటి వాయువు చేత ఏమైందంటే, ఆ ద్వీపాలు ఉన్నాయి సముద్రంలో, వాటిలో ఉన్నటువంటి మహాద్రుమాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అవి నిపేతు కోకడితో వేళ్లతో సహా లేచి ఎగిరి పడిపోయాడు సముద్రంలోకి ఒక్కసారి. సలిలే లవణాంబసి భగ్న విటపాహ, ఒకసారి ఎగిరి పడిపోతున్నాయి. ఊర్రే అసలు ఏమిటిది అంతాను. అభవన్ పన్నగా స్త్రస్తాః భోగిన స్త్రస్తవాసిన శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముశ్చ లవణార్ణవం. లంకలో కూడా మహాభయంకరమైన సర్పాలు ఉన్నాయని చెప్పాడు, అంతకుముందు చాలాసార్లు చెప్పాడు ఆయన. ఈ లంకలో ఉన్నటువంటి సర్పాలు, లంకల చుట్టూ ఉన్నటువంటి ఈ పర్వతాలలో ఉన్నటువంటి సర్పాలు ఇవన్నీ కూడా ఉన్నాయే, అవి కాదు నీటి జంతువులు ఉన్నాయి అక్కడ పెద్ద పెద్దవి. అవన్నీ కూడా ఒక్కసారి భయపడిపోయి ఒక్కసారి ఎగిరి అవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయాట, మొత్తం పారిపోయాడు సముద్రంలోకి. లంకా నగరంలోనూ చుట్టూ లోపల పర్వతాలను, చుట్టూ ఉన్న పర్వతాలను, వనాల్లోనూ ఉన్న పెద్ద పెద్ద ఉన్నాయి భయంకరమైనవి. అవి ఇవి అన్నీ కలిసి ఒక్కసారి పారిపోయి సముద్రంలో దూకేసాయి. ఏమిటి బాబు ఇవి అని చెప్పి తట్టుకోలేక, ఏమిటిదంతా వానరులు అర్థం వీళ్ళు ఎగిరిపోయేట్టున్నారు అందరూను. ఆ వాయువు దెబ్బకి ఎగిరిపోయేట్టున్నారు. ఓరు బాబు ఇదంతా ఏమిటని అర్థం కావట్లేదు. ఎలా ఉందంటే తప్ప అలా 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 వీస్తున్నట్టుగా ఉంది. ఎవరు వీస్తున్నారు, ఎక్కడుంది అని చూస్తే
తతో ముహూర్తాత్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతమివ పావకం. ఒక్కసారి ఆ ప్రభంజనంతో అలా చూసేపటికి ఉన్నట్టుండి కనిపించాట. ఎవరు? గరుత్మంతుడు. ఎలా ఉన్నాడాయన? జ్వలంతమివ పావకం, ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలా ఉన్నట్టు ఆయన. ముహూర్త వెంటనే కనిపించేట ఆయన. ఎలాగా? వాను చూసేట. చూస్తే వానరుడు అందరికి కనిపించాడు. ఎలాగా? జ్వలంతమివ పావకం, అలా జాజ్వల్యమానంగా ఉన్నాడు. పెద్ద అగ్నిశిఖల్లాగా ఉన్నాడు అన్నమాట ఆయన. తం ఆగతం అభిప్రేక్ష్య, ఆయన అలా వస్తున్నాడు. తమాషా ఏంటంటే ఇక్కడ ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఈయన ఎలా వస్తున్నాడు, ఏంది ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకెలా తెలుసు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి మన మనసులోకి. వెంటనే వింటున్న వాళ్ళందరికీ చాలామందికి వస్తాయి. ఇదేమిటిది, ఇక్కడ ఎవరు? ఎందుకంటే మనం సినిమాలు టీవీలు ఇవన్నీ చూస్తుంటాం కదా. పాపం రామానంద సాగర్ గారు తీసాడు. పాపం ఈ హనుమంతుడు చాలా బెంబేలైపోయి మొద్దబ్బాయిలో మొహం పెట్టి అక్కడికి వెళ్ళి రా ఆయన గరుడ రా అంటే ఆయన మనకు కూర్చున్నట్టు చూపించాడు. ఏమిటది? ఇక్కడ చూసారా, మనకేంటంటే వాల్మీకి రామాయణంలో ఏది ఉందో అదే మన ప్రమాణం, పైగా అదే సాధ్యం. గరుత్మంతుడు ఒక్కసారి కనిపించాడు, ఆవిర్భవించాడు అక్కడ. గరుత్మంతుడు రావడం అంటే అర్థం ఏమిటి? ఎక్కడి నుంచి? వైకుంఠం నుంచి రావాలంటే అయ్యి బాబాయ్ అది ఎన్ని కోట్ల మైళ్ళు ఏమిటి కదా. ఈ వార్త అందింది ఎప్పుడు, అక్కడి నుంచి రావడం ఎప్పుడు, ఎంతకాలం పడుతుంది? సైంటిఫిక్గా నీ సైన్స్ నువ్వో పక్కన పెట్టండి. ఈ సైంటిస్టులంతా ట్విస్ట్స్, అందులో ఉన్న ట్విస్ట్ వీళ్ళు తెలియదు. ఇది హయ్యర్ సైన్స్. అది ఆవిర్భవించడం అంటే అర్థం ఏమిటి? అంతర్లోనూ అంతర్లీనంగా ఉన్నటువంటి వాడు ఒక్కసారి మేనిఫెస్ట్ అవ్వడం, అదే ఆవిర్భవించడం అంటే. అంతేగాని ఎక్కడి నుంచి పరిగెత్తడం అక్కర్లేదు. మేనిఫెస్ట్ అవ్వడం అని అర్థం. అది అక్కడ. అలాగా తాం ఆగతం అభిప్రేక్ష్య, ఆ గరుత్మంతుడిలా కనబడంగానే నాగాస్తే విప్రద్రువు ఏ స్థుతౌ పురుషౌ బద్ధౌ శరభూతైర్మహాబలై, బాణాలాగా ఏర్పడి వాడి చేత ఎవడైతే బంధించాడో వీడు ఇంద్రజిత్తు, వాడి చేత వాడి యొక్క బాణాల రూపంలో ఏర్పడి వీళ్ళిద్దరిని బంధించినటువంటి, అప్పటిదాకా బంధించినటువంటి పావులున్నాయే, ఈయన వచ్చి ముక్కుతో పీకడం దేంతో పీకక్కర్లేదు. అసలు ఆయన అది వస్తుంటే ఆ గాలికి దెబ్బకి ఇవన్నీ లేచి అసలు ఎక్కడికి వెళ్ళిపోయా తెలియదు. ఇవన్నీ ఒక్కటి కూడా లేవు రామలక్ష్మణుడి శరీరంలో. ఇప్పుడు ఒక్క పాము కూడా లేదు అసలు. అప్పటిదాకా అన్నీ ఆయన శరీరం బయట చుట్టూనే, లోపల ఉన్నాయి, ఎంత వ్యాపించున్నాయి. అది అస్త్రబంధం అంటే అర్థం. శరీరం ఎక్కడ అటు ఇటు కదలడానికి లేదు. భయంకరమైన విషసర్పాలు అవన్నీ కూడా. ఇప్పుడేంటి ఆయన అసలు అలా వస్తున్నట్టుగా గాలి వీసిందంతే, గరుత్మంతుడు వస్తున్నాడని. అసలు ఇవన్నీ కూడా నాగాస్తే విప్లద్రువు, అసలు ఒక్కసారి అసలు ఎటు వెళ్ళిపోయా కనపడలేదు. అవి పారిపోయి మాయమైపోయాయి అంతే. ఏన తౌ పురుషౌ బద్ధౌ శరభూతైర్మహాబలై తతఃసుపర్ణ కాకుత్సౌ స్పృష్ట్వా ప్రత్యభినంద్యత విమమర్శ చ పాణిభ్యాం ముఖే చంద్రసమప్రభే. అక్కడ దిగాడు ఆయన, ల్యాండ్ అయ్యాడు. అంటే అక్కడ నుంచున్నాడు అనమాట. అంతే ల్యాండ్ అవ్వడం అంటే. అలా మేనిఫెస్ట్ అయ్యాడు, నుంచున్నాడు అంతే. నుంచుని ఏం చేశాడు? వెంటనే రామలక్ష్మణుల్ని స్పృశించాడు. ప్రత్యభినంద్యత, అభినందించాడు, స్పృశించాడు. విమమర్శ పాణిభ్యాం, చేతులతో ఇలా స్పృశించాడు. ముఖే చంద్రసమప్రభే, అలాగే వాళ్ళ యొక్క వదనాలు, వాళ్ళ మొహాలు లిగించి మొత్తం శరీరంతో ఒకసారి నిమిడాడు అంతే, అయిపోయింది. వైనతే ఏన సంస్పృష్టస్తయో సంరురుహుర్రణాహ, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి వ్రణాలన్నీ కూడా అలా మాయమైపోయాయి అంతే. అప్పటిదాకా వాళ్ళ శరీరంలో బాణాలు గుచ్చుకున్నటువంటి వ్రణాలు ఏవైతే
రక్తం కారుతున్నాయో అని క్లోజ్. సంరురు వ్రణాహ సంరురు అంటే ఉపసంహరింపబడ్డాయి అంతే. అసలు ఏం ఒంటి మీద ఒక చిన్న గాయం యొక్క మచ్చ కూడా లేదు. అసలు ఒక స్ప్లిట్ సెకండ్ అంతే. ఎంతసేపు ఇది? నిమిషాన్ని కూడా కాదు, అప్పటికప్పుడు. వైనతేయేన సంస్పృష్టస్తయా, వైనతేయుడు వినతాసుతుడైనటువంటి గరుత్మంతుడు అలా స్పృశించాడు. ఇలా స్పృశించేప్పటికి అసలు గాయాలేవు, అసలు అడుగు చిహ్నాలే లేవు. సువర్ణే తనో స్నిగ్ధే తయోరాశు బభూవతు, వాళ్ళ యొక్క శరీరం యొక్క వర్ణం అంతా కూడా అంతకుముందు ఎలా ఉండేది దానికంటే మించి ఇప్పుడు బ్రహ్మాండంగా తడతల మెరిసిపోతున్నారు వాళ్ళు. తేజో వీర్యం బలం చ ఓజశ్చ ఉత్సాహశ్చ మహాగుణా ప్రదర్శనం చ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణస్తయో. అంతకుముందు వాళ్ళకి ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయి తేజస్సు, వీర్యం, బలం, ఓజస్సు, సహస్సు, ఉత్సాహం అనే మహాగుణాలన్నీ ఉన్నాయి వాళ్ళకి. అలా ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ కూడా అది. అలాగే వాళ్ళకి పూర్తిగా స్పృహ, ఇవన్నీ కూడా స్మృతి. స్మృతి అంటే ఏమిటి? అన్నీ జ్ఞాపకం రావడం. అన్నీ కూడా ద్విగుణాహతయో, అంతకుముందు కంటే రెట్టింపుగా అయిపోయాట. నేను ఒక స్ప్లిట్ సెకండ్లు అంతే. ఈ పాములు మాయమైపోవడం, వ్రణాలన్నీ కూడా కనబడకుండా క్లోజ్ అయిపోవడం, వీళ్ళకు ఉన్నటువంటి బలం, ఓజస్సు, తేజస్సు, సహస్సు ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఇవన్నీ కూడా ద్విగుణ అయిపోయి వాళ్ళు లేచి ఉంచుతున్నారు అంతే. తా ఉత్థాప్య మహాతేజ గరుడో వాసవోపమౌ ఉభౌ చ సఖజే హృష్టో రామశ్చేన ఉవాచ ఉభౌ చ సస్వజే హృష్టో. గరుత్మంతుడు చాలా ఆనందపడ్డాడు. చాలా ఆనందంతో ఏం చేశాడు? తావు ఉత్థాప్య, వాళ్ళిద్దరిని లేవదీశాడు. లేవదీసి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? వాసవోపమవు, ఇంద్రుడిలా ఉన్నారు వాళ్ళు. ఇంద్రుడితో సమానమైన తేజస్తో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు వాళ్ళిద్దరు, రామలక్ష్మణుడు. వాళ్ళని లేవదీశాడు. ఉభౌజ సస్వజే, వాళ్ళిద్దరిని కౌగులించుకున్నాడు. రాముడిని తర్వాత లక్ష్మణుడిని కూడా కౌగులించుకున్నాడు గరుత్మంతుడు. హృష్ట, చాలా ఆనందపడుతున్నాడు. ఎందుకు ఆనందపడుతున్నాడు? ఆహా, రాముడిని కౌగులించుకునేటువంటి అటువంటిది ఆ అవకాశం తనకు కూడా వచ్చినందుకు ఆయన ఆనందపడిపోతున్నాడు గరుత్మంతుడు. చూసారా వరసన? రాముడి యొక్క కౌగిలి పొందినటువంటి వాళ్ళందరూ వరసన. హనుమంతుడితో ప్రారంభమై విభీషణుడు, తర్వాత సుగ్రీవుడు, అలాగే ఇప్పుడు ఈయన కూడా వైనతేయుడు కూడా. తా ఉత్థాప్య మహాతేజ గరుడో వాసవోపమౌ ఉభౌజ సస్వజే హృష్టో రామశ్చ ఏనం ఉవాచ. అలా చేసి రాముడితో అంటున్నాడు. రాముడుతున్నాడు భవత్ప్రసాదాద్ వ్యసనం రావణి ప్రభవం మహత్ ఉపాయేన వ్యతిక్రాంతౌ శీఘ్రం చ బలినౌ కృతౌ. ఎంత బాగా అన్నాడు చూడండి. వ్యసనం అంటే చాలా కష్టం. రావణి ప్రభవం, రావణి అంటే రావణుడి కొడుకు అయినటువంటి వాడు ఇంద్రజిత్తు వలన కలిగినటువంటి మహత్ వ్యసనం, చాలా పెద్ద కష్టం వచ్చింది. మామూలు కష్టం కాదు అది, చాలా భయంకరమైనటువంటి, చాలా ప్రమాదమైనటువంటిది. ఉపాయేన వ్యతిక్రాంతౌ శీఘ్రం చ బలినౌ కృతౌ. చాలా మంచి ఉపాయంతో దీంట్లోంచి మీరు బయటపడ్డారు అంటున్నాడు. అంతేగా నేను బయటపడేసి అంటం లేదు. అంటే జాగ్రత్తగా చదువుకోవాలి మనం. రామాయణం చదువుకోవాలంటే, భాగవతం చదువుకోవాలంటే, మహాభారతం చదువుకోవాలంటే చాలా జాగ్రత్తగా గురువు యొక్క అనుగ్రహంతో చదువుకోవాలి. అంతేగాని మనం పండితులం కదా అని చదువుకుంటే కుదరదు. మన పాండిత్యం పనికిరాదు అక్కడ. ఏమంటున్నాడు చూసారా? అలా అలా మనకు కనిపెట్టడం ఎలా కనిపిస్తుంది అక్కడ మనకి? ఆహాహా, గరుత్మంతుడు వచ్చాడు, వీళ్ళని రక్షించాడు, వీళ్ళకి హీలింగ్ చేసేసాడు, వీళ్ళని లేచి నుంచోబెట్టాడు అని కదా మనకు కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడు? భవత్ప్రసాదాత్, మీ అనుగ్రహం వల్ల అంటున్నాడు. అదేమిటిది? మీరందరూ, మీ ఇద్దరు కూడా వ్యతిక్రాంతం, ఈ విధంగా మీరు దాని నుంచి బయటికి కొనిరాబడ్డారు శీఘ్రం, చాలా వేగంగాను. బలినౌకృతం, మీరింత బలవంతులై మీ బలాన్ని మళ్ళీ పొందేట్టుగా జరిగింది ఇక్కడ. ఎందువల్ల? భవత్ప్రసాదాత్, స్వామి నీ అనుగ్రహం వల్ల అంటాడు రావణుడి గురించి. ఓహరు దుప్పలేక వీళ్ళకి బురద తిరిగిపోతుందని చూసేవాళ్ళకి
ఈ వానరులందరూ అప్పటిదాకా ఏమనుకుంటున్నారు వీళ్ళు అంటే హనుమంతుడు కాదు, అలాంటి వాళ్ళు కాదు. హనుమంతుడు జాంబవంతుడు వాళ్ళ ఎక్సెప్షన్. కానీ సుగ్రీవ అంగదాదులు కూడా కొంచెం కొంతవరకు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అరే రే అబ్బా రక్షకుడు వచ్చాడు, ఎంత అద్భుతం అండి, వాళ్ళిద్దరిని ఎలా రక్షించాడు, ఒక క్షణంలో వాళ్ళిద్దరిని రక్షించాడు, అసలు గాయాలు మాయమైపోయి పాములు కనబడి కూడా పోయాయి, వాడి బలం రెట్టింపు అయిపోయింది, ఎంత మహారక్షకుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, మీ అనుగ్రహం వల్ల అంటున్నాడు రాముడితో. వీళ్ళకి ఇదేమిటిది, మళ్ళీ వీళ్ళకి బుర్ర తిరిగిపోతుంది. రక్షకుడు ఆయన అనుకుంటుంటే మీ అనుగ్రహం వల్ల అంటాడేమిటి, రక్షించినటువంటి వాడు రక్షింపబడినటువంటి వాడిని మీ అనుగ్రహం వల్ల అంటున్నాడు. ఏమిటిది, ఎవరికి అర్థమవుతుందండి? ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే అర్థమైతే కావట్లేదు, బుర్ర తిరిగిపోతుంది వాళ్ళకి, ఆ వానరులో వాళ్ళకే. అలాంటిది మరి మనలాంటి వాళ్ళకి అది చదువుకుంటుంటే మనకి ఎంత తొందరగా అర్థమవుతుందా? మనం ఏ భావం చదువుకుంటాం అంటే ఏ భావంతో చదువుకోవాలి, ఇది అర్థం అవ్వాలంటే ఎందుకనే మాస్టర్ గారు లాంటి గురువు ఆయన యొక్క అనుగ్రహం మనకు అర్థమవుతుంది. గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అర్థం కాదు. ఇది కేవలం సంస్కృత పాండిత్యం ఉంటే చాలు. ఇది ఉపాయేన వ్యతిక్రాంతౌ శీఘ్రం బలినౌ కృతౌ అన్నాడు. అనేప్పటికీ కాదు చిన్న చిన్న రాముడు అంటున్నాడు ఇది. అది ఆయన గరుత్మంతుడు వీళ్ళిద్దరిని కౌగలించుకున్నాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, రామశ్చేనమో మనం దాటాం. రాముడు అంటున్నాడు ఆయనతో, వచ్చినటువంటి వాడితో, ఇంద్రజిత్తు యొక్క కారణం వల్ల మాకు జరిగినటువంటి మహాసంకటాన్ని మీ యొక్క అనుగ్రహంతో మేము దాటగలిగాం, అందుకనే మేము చాలా వేగంగా మా బలాన్ని పొందాం అంటున్నాడు. రాముడు అంటున్నాడు. ఈయన తర్వాత అంటాడు, ఈయన నువ్వే నీ యొక్క అనుగ్రహం నువ్వేనటువంటి తర్వాత అంటాడు. కానీ ఇప్పుడు రాముడు అంటున్నాడు, యథా తాతం దశరథం యథా అజం చ పితామహం తథా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. నా తండ్రి అయినటువంటి దశరథుణ్ణి, నా తాత అయినటువంటి అజుణ్ణి, వాళ్ళిద్దరినీ ప్రత్యక్షంగా చూస్తే అలాగా ఎలా ఉందో అలాగ భవంతం ఆసాద్య నిన్ను పొంది మే హృదయం ప్రసీదతి, నా హృదయం ఎంతో ఆనందంతో ఉంది అంటున్నాడు. రాముడు అంటున్నాడు. అని ఇంటికి ఏమంటున్నాడంటే, కో భవాన్ రూప సంపన్నో దివ్య స్రగనులేపన వాసవో విరజే వస్త్రే వసానో విరజే వస్త్రే దివ్యాభరణభూషిత. నీ యొక్క రూపం ఎంత అద్భుతంగా ఉంది, రూపసంపన్నుడు అయినటువంటి వాడు నువ్వు. కాదు నీ మెళ్ళలో ఉన్నటువంటి మాల ఉందే దివ్యాభరణంగా ఉంది, దివ్యమైనటువంటి దాంతో దివ్యమైనటువంటి రంగులో ఉన్నటువంటిది. తర్వాత రెండు స్వచ్ఛమైనటువంటి రెండు వస్త్రాలు, కింద ఒక వస్త్రం పైన ఒక వస్త్రం వేసుకున్నాడు. ఆ వస్త్రాలు కూడా ఎలా ఉన్నాయి, దివ్యమైనటువంటి విధంగా ఉన్నాయి, డివైన్ క్లోత్స్. అసలు ఇంతకీ నువ్వు ఎవరయ్యా అంటున్నాడు రాముడు. నీ ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరు, నువ్వేమిటి, అదేమిటిది? అక్కడే ఉంది తమాషా. ఆయన ఎవరో ఆయనకు తెలియదా? తెలుసు, కానీ తాను తెలుసున్నట్టుగా ప్రకటించకూడదు. ప్రకటిస్తే తాను నారాయణ అనేటువంటి ప్రకటించకూడదు కదా. మరి ఇక్కడ రావణ సంహారం, రావణ కుంభకర్ణ ఇద్దరు సంహారం అయ్యేంతవరకు తన ఈ అవతారంలో తాను నారాయణ అనేటువంటి తానుగా ప్రకటించకూడదు. మరి తనకు తెలుసా తాను నారాయణ? మరి తెలిస్తే ఎందుకు ఇన్నాళ్ళు కూడా విలపించడం ఎందుకు విలపించాడు? తెలిసినప్పటికీ మానవుడిగా ప్రవర్తించాలి కాబట్టి విలపించాడు. అన్నీ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మానవుడిగానే ఆయన యాక్ట్ చేయాలి అంతే. అందుకని విలపించాడు మానవుడిగానే. అందుకని ఎవరు నువ్వు, ఇంత అద్భుతమైనటువంటి విధంగా చేసావు, ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. కో భవాన్ అని అలా రాముడు అడిగేప్పటికీ గరుత్మంతుడు ఏం చెప్తాడో మనం రేపు చెప్పుకుంటాం.
రాముడు అడగడం దాకా వచ్చాం మనం, నువ్వెవరని. సమాధానం గరుత్మంతుడు చెప్తాడు, అది రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.